హర హర మహాదేవ్ అందరికీ. ఇక మార్నింగ్ చాలా అయింది. ఇవాళ శుక్రవారం ఏకాదశి ఉండే. ఇక కట్టంతా క్లీన్ చేసి ఇలా పూజ చేసిన. ఇక కిచెన్ది ఇక నా పిల్లల టిఫిన్ తయారు చేసినాను. అందరికాయది పూరి చేసినాను పిల్లలకు. నాకు రెసిపీ అడుగుతుండు పిల్లల టిఫిన్కి ఏం చేసావు అని. పైలా అందరికాయ తీసుకుని కడిగి అంత కిసాయిచి కడిగిన మంచిగా నీళ్ళు వంపంకి పెట్టిన. ఇక మన చపాతీ పిండిలా తోడం రవ అని జీలకర్ర ఓమా పౌడర్, ధనియా పౌడర్, పసుపు, కారం, ఉప్పు, కసూరి మేతి, అల్లం వెల్లిపాయ పేస్ట్, నువ్వులు, కొత్తిమీర వేసి ఇక మంచిగా పిండి తీసుకెళ్ళి మనం చపాతీ పిండి తీసుకున్నట్టు మంచిగా డో తయారు చేసేది. నూనె పెట్టి మంచిగా తీసుకెళ్ళి ఇక మనం నార్మల్ పూరీలు చేసినట్టు పూరీలు చేసేది. పిల్లలకు అందరికీ అంటే అవడేది భాజీ, కానీ అలా ప్రోటీన్ భర్పూర్ ఉంటుంది. ఇక పిల్లలకు ఎట్లా తినేటాలని నేను ఇట్లా వేగగా చేస్తాను పిల్లల కోసము. వాళ్ళు షాకోయ దగ్గర వాళ్ళతోనే పోతాను. ఇంత షాకోయినట్టు అనిపిస్తుంది. మళ్ళీ వాళ్ళతోనే ఏకాదశి ఉండే అన్ని సాఫ్ సఫాయి చేయని తీసిన. ఇక మందిర్ని అంతా క్లీన్ చేసినాను. వాళ్ళు వైరు ఇక నేను పట్టపట్ట నా పని ఆవరించిన సాఫ్ సఫాయి చేసిన. ఇక వాళ్ళు ఏకాదశి ఉండే. ఇందరు ఏకాదశికు కృష్ణునికి పై కోసాను అభిషేక్ చేస్తాను. క్లీన్ అయింది అంతా. ఇక మంచిగా టేబుల్ వేసి మంచిగా తయారు పెట్టిన దేవుని కోసము. ఇక నేను పైల గణపతికి పే కోసినాను. అయినాక నాది తరపుడు దేవుళ్ళ మీద విశ్వాసం ఉన్నది, మనుషుల మీద అజ్జబాత్ లేదు. అందుకని నేను దేవుళ్ళకే బాగా నమ్ముతాను. ఒక టైంకు మనుషులు దోకాయిస్తారు, కానీ దేవుళ్ళు అజ్జబాత్ దోకాయ్యారు, మన సాత్ ఎప్పుడు ఇవ్వరు. అందుకని నేను దేవుళ్ళకి ఏం చేసినా కూడా మనసుతో చేస్తాను. నాకు ఇట్లా సమాధానం అనిపిస్తుంది మస్తు దేవుళ్ళకి చేస్తే. పూజ అయింది. ఇక నేను లాప్షి చేసిన దేవుని కోసం భోగు పెట్టిన. అన్ని దేవుళ్ళ కడపని ఇక ఎడబెట్టిన లాప్షి. కృష్ణ చూడు ఎంత మస్తుగా అనిపిస్తుండు దేవుని కాడ. ఇక దేవుళ్ళు చూడు ఎంత మస్తుగా కనిపిస్తుంది. కొత్త బట్టలు వేసిన దేవునికి. ఇక శుక్రవారం ఉండే. ఇక అన్ని దేవుళ్ళ కాడ భోగు పెట్టినాను. డైలీ హనుమాన్ చాలీసా అన్నాను. ఇద్దరు లేట్ కాబట్టి నాష్టకు పట్టుపట్టు బెండి బాజీ చేసినాను. చపాతీ పని చేసిన. ఇక అట్లనే తోడం లాప్షిన గణపతి కొంచెం అయినాను. ఆడ భోగు పెట్టిన. ఇక నా శివునికి పని అయినాను. డైలీ లీవ్లోకి ఎప్పుడెప్పుడు ఇక్కడ వస్తానా అనిపిస్తుంది. నా శివుని కాడ నా దివసి తక్కువ అంతా దూరం అవుతుంది శివుని కాడ పోతే. నా శివునికి పని భోగారు పని చేసినాను. ఇక ఇంటికి వచ్చిన శివుడు ఎంత మస్తు అనిపిస్తుంది పూలలా. నేను హ్యాపీ ఉన్నా సాడ్ ఉన్నా అన్నీ నేను నా శివునికే చెప్పుకుంటాను. నాకు ఏమనిపిస్తే అన్నీ నేను శివునితోనే చెప్తాను. ఇంటికి వచ్చిన రెగ్యులర్ నాష్ట చేసిన ఆకలి కాబట్టి అలా తారక మేత చూసుకుంటూ తిన్నా. ఇక మొత్తం రెగ్యులర్ ఇదే ఉంటుంది తారక మేత. మా పిల్లలు పని స్కూల్ గింజలు రాగానే ఈ తారక మేతనే అంటిస్తారు. రిపీట్ ఎపిసోడ్ ఉన్నా కూడా బోర్ కాదు, మంచిగా అనిపిస్తుంది తారక మేత చూడడానికి. ఇక నేను తయారైనా. నాకు ఫంక్షన్ కూడా ఉండే, మా ఇంట్లో ఫంక్షన్ ఉండే, తిరుపతి సాగతులు ఇచ్చేడుండే. ఇక దివస్ పూర్ణ ఆడనే పోయింది. పిల్లలకు స్టడీ కూడా తీసుకోలేను. ఇక వీడికి నా డైలీలో క్లాస్ అయింది.